స్పీక్ విత్ ఇంపాక్ట్, ప్రభావం చూపేలా మాట్లాడండి. హాయ్ హలో, పబ్లిక్ స్పీకింగ్లో 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 5వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ స్పీక్ విత్ ఇంపాక్ట్, అంటే ప్రభావం చూపేలా మాట్లాడడం. ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తున్నాను, మీరు ఎప్పుడైనా ఒక స్పీచ్ విని వావ్, ఈ మాటలు నేరుగా నా మనసును తాకాయని అనుకున్నారా? ఇలాంటి స్పీకర్లు ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడిన ప్రతి మాట మనసులో నిలిచిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం మాట్లాడరు, ప్రభావం చూపుతారు. స్నేహితులరా, మీరు మాట్లాడిన తర్వాత ప్రజలు బాగా మాట్లాడారని చెప్పడం కంటే మీ మాటలు నా జీవితాన్ని మార్చాయి, మీ మాటలు నన్ను ఆలోచింపజేశాయి అని చెప్పడం ఒక స్పీకర్కు నిజమైన విజయం. అయితే ఇంపాక్ట్ ఎలా తీసుకురావాలి? మొదటిది, హృదయం నుంచి మాట్లాడండి. నోటి నుంచి వచ్చే మాటలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి, కానీ హృదయం నుంచి వచ్చే మాటలు నేరుగా హృదయానికే చేరుతాయి. రెండవది, భావంతో మాట్లాడండి. ఒకే టోన్తో మాట్లాడితే అది సమాచారం మాత్రమే అవుతుంది. అదే భావంతో మాట్లాడితే అది ఒక అనుభూతిగా మారుతుంది. మీ ముఖ కవలికలు, మీ కంటి చూపు, మీ గొంతులోని భావం, ఈ 3 కలిసి మీ మాటలకు ప్రాణం పోస్తాయి. మూడవది, ఒక కథ చెప్పండి. మనుషులు ఫ్యాక్ట్ను మర్చిపోవచ్చు, కానీ ఒక మంచి స్టోరీని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అందుకే మీ స్పీచ్లో చిన్న కథ లేదా నిజ జీవిత ఉదాహరణ తప్పకుండా ఉండాలి. నాలుగవది, పాజ్ ఇవ్వండి. చాలామంది స్పీకర్లు ఆగకుండా మాట్లాడేస్తారు, కానీ ఒక చిన్న విరామం మీ మాటల విలువను ఎన్నో రెట్లు పెంచుతుంది. పాజ్ అంటే మౌనం కాదు, మీ మాటకు బలం ఇవ్వడం. గుర్తుంచుకోండి, మీ గొంతు వినిపించడం గొప్ప విజయం కాదు, మీ మాటలు వినేవారి మనసులో నిలిచిపోవడమే నిజమైన గొప్పతనం. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీకు ఇష్టమైన ఏదైనా అంశంపై 1 నిమిషం మాట్లాడండి, కానీ 4 విషయాలు తప్పకుండా పాటించండి. హృదయం నుంచి మాట్లాడండి, భావంతో మాట్లాడండి, ఒక చిన్న కథ చెప్పండి, ముఖ్యమైన చోట పాజ్ ఇవ్వండి. ఈ 4 అలవాట్లు మీ స్పీచ్ను సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి అయితే తీసుకెళ్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 6లో మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాట్లాడకండి, ప్రభావం చూపేలా మాట్లాడండి. థ్యాంక్ యూ, బై బాయ్. మీ శ్రీనివాస్ పెరుమన్ల.